వీడియో చూస్తున్నావుగా ఎట్లా వస్తుంది సౌండ్ బిడ్డ. ఏమైనా కూరలు కొట్టేసేటప్పుడు వచ్చే సౌండ్ వింటే మజా అలాగ ఉంటుందియా. చెప్తా నేను కూర ఎట్లా వచ్చింది అనేది. ఏంది అబ్బా ఇలా సెకండ్ సాటర్డే ఏం చేసుకుందామనా అని చెప్తే, చిన్న బుడ్డా చేనులా అడవి పంది పడ్డదంట, పోయి తీసుకొస్తా చేద్దాం రా అన్నాడు. చెలో కథం తీసుకురా పోనా ఈ అమ్మది, మనం అందరం ఇంటికానే ఉన్నాం, దావతానే వేసుకుందాం అన్నట్లు స్టార్ట్ చేసినాం. కొట్టేయనా ఎగ్దాం అని అంటే, తమ్మి పెద్ద పెద్ద ముక్కలు అయితే ఉడకవురా, చిన్నగా వేసుకొని మంచిగా మెత్తగా ఉడికిస్తాను, నువ్వేం టెన్షన్ పడక అన్నట్లు దాన్ని కొడతా ఉండు. మిగతా సామాన్లు తీసుకురానికే మనోళ్ళు ఒకరొకరు వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు వంట చేద్దామని ఫిక్స్ అయ్యి కొట్టేస్తున్నాము. ఒక సంచి చేసి దాని మీద ముద్దు పెట్టి కత్తి తీసుకొచ్చి నరుకుతున్నాము. సో ఎంత నీకున్నాము కొట్టేసేది ఎంతసేపు పెడతారు రాబోయే అనుకున్నావు. అనుకోకుండా అట్లా మీరుగిన ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకోండి, మంచిగా తిననీకే చిల్ అయిపోండి. సెకండ్ సాటర్డే ఈరోజున సాటర్డే కలిసి వచ్చింది మాకు. సెకండ్ సాటర్డే రేపు సండే దావత్, ఒక రకంగా దావతే అనుకోవచ్చు. దాన్ని ఫ్రెష్గా కడుక్కొని ఈ జాలి గిన్నె తీసుకురానికే ఒక గంట సేపు పట్టింది. జాలి గిన్నె లేకపోవడం వల్ల తినేటోళ్ళు కూర చేసేటోళ్ళు ఉండరు, అన్నీ చపాతీలు చేసేటోళ్ళు అన్నీ చేసేటోళ్ళు ఉండరు, కానీ గిన్నె తెచ్చేటోడే లేదు. నీళ్ళు పోస్తే కడిగితే నీళ్ళు పోయి అన్నట్లు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నాము. ఫైనల్గా దాన్ని మొత్తం మీద అయితే కడిగినాము. నీట్గా కడిగినా 2-3 సార్లు కడుగు అని చెప్తే ఒక 5 సార్లు కడిగిన ఉంటుంది. ఇంత వాటర్ గిన్నె లేకుండా మొత్తం దాంట్లోకి సపరేట్గా గిన్నెలకు తీసుకున్నాం. చూడండి ఫ్రెష్గా. ఇక మీరు బాగుంది అని చెప్పినా కానీ నాకు తినవడం గిన్నె పెట్టినా స్టవ్ పైన ఈ నూనె పోయి అంటే నల్ల తిప్పినట్టు తిప్పుతున్నాడు చిన్నగా. సపరేట్ పోయినా ఉల్లిగడ్డలు గిన్నెలో పోసేది అంటే, తమ్మి ఇది హైబ్రిడ్ కాలం రా, మళ్ళీ సపరేట్ ఎందుకు గిన్నెలు అన్నట్లు ఒకటేసారి ఆ గిన్నెలో పోసి డైరెక్ట్ కోసి పారదెంగుతుండు. దాన్ని నూనెలో పోసి ఏం పేసింది ఎర్రగా కాల్చాలరా తమ్మి, మంచిగా టేస్ట్ వస్తుందని చెప్పి, సరే కాలువన దాన్ని ఏముంది అన్నట్లు మేము వీడియో తీయడానికి మాకేం పర్వాలా, నువ్వు ఏంటంటే వేసేసాను చెప్పి దాంట్లో ఏ అల్లం అంటే అల్లం వేయకుండా హీరానంట, హీరా ఆ అల్లం టేస్ట్ బాగుంటుందంట. అది వేసిన కొద్దిసేపటికే కడిగిన కూర అన్నమాట మళ్ళీ వాడదింగాను. ఏసేపు ఇక్కడ కలుపుడు. ఇట్లాండి కలుపు బిడ్డ కలుపు, కూర కలుపు. పోయి మంచిగానే మండుతుంది గిన్నె. లొకేషన్ చూడండి, కిచెన్ బాగుందిగా. మీ ఇంట్లో అయినా పెట్టించుకోండి, మా ఇంట్లో అయితే ఛాయిస్ లేదు. మసులుతుంది ఉల్లిగడ్డ. గిరిగినే చెప్తావరా మాకంటే చెప్తా, ఏం చేస్తాం, వీడియో చూస్తున్నందుకు భరించాలి ఇక నా బాధ. పసుపు వేసినాం, పసుపు వేసి ఒకసారి రౌండ్ కలుపుడు, ఉడకనియాలి. పసుపుకు మంచిగా, పసుపుకు కాదు కూరకు మంచిగా పసుపు పట్టిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. చూసుకొని వదిలేయాలి. వాటర్ పోయాలి, కొన్ని వాటర్ పోసి ఇట్లా ఇంగ్లీష్ మీడియం కాదు మనము, కాస్త అంత వాటర్ తీసుకొని కూస్తంత చాయ్ తీసుకొని అది దాన్ని మనకు రాదు అవన్నీ. చలో ఇక పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి తెచ్చి దాంట్లో ఇన్ని నీళ్ళు జంకాయించి మా బావ దాన్ని వేస్తున్నాడు, కలుపుతున్నాడు. బిడ్డ ఎంతరా ఇది అన్నట్లు కలుపుతున్నాడు, కానీ మరి ఎట్లయితుందో కథ.
వాడిస్తుండు. మాస్టరే ఇట్లా కలుపుతుంది చూడు. ఇక్కడ కూర అయితేనే ఉంది, మసాలాతోనే ఉంది కూర. మిరపపొడి వేసినాం, మళ్ళీ మిరపపొడి వేసి కలుపుకోవాలి. మనకి ఎట్లయినా పల్లెటూరులో కాబట్టి గొడ్డు కారం జర ఎక్కువ తింటాం. అట్లా తింటేనే మనకు దిగుడు అవుతుంది, లేదంటే పుసుకు అవుతుంది. సప్పకు కూడా మనకేం అలవాటు లేదు ఊరోళ్ళకు. ఒకసారి లొకేషన్ చూపిరా అని అంటే చూపిస్తూ కానీ మళ్ళీ ఏం చూపిస్తుంది లొకేషన్ మీదే బాగున్నాను. అట్లా గంటగా అడుగుతున్నాం అనుకోకుండా నీళ్ళు కొన్ని తక్కువ అయినాయి, అందులో పోసిండు నీళ్ళు. ఎట్లుంది నీళ్ళ మీద నిప్పుడు వెళ్ళినట్టుంది అనుకుంటారా? అయినాక మంచిగా అవుతుంది, ఏం టెన్షన్ లేదు. అక్కడ చపాతి ఎంతవరకు వచ్చిందో వచ్చింది. ఇక్కడ కలుపుడు అయిపోలేదు ఇంకా. అదే పోయి నూకేది నేను చేసి ఇస్తాను, నొక్కుతుంటాడు ఇట్లా అంట. అది షేర్ మీద ఏం కాదు, ఎంతగానో కింద రౌండ్ చేస్తావు. ఆ షేర్ మీద ఎందుకని చేసినావు? దీంట్లోనే వేస్తారు తీసుకురా. ఈ చపాతీలు చేయడానికే నలుగురు పోటీ పడతారు, ఎవరి చపాతీ మంచిగా వస్తుందని. నేను చేసిండు ఫస్ట్, తర్వాత రామ్ అన్న కానీ చేసిండు. రామన్న వేసైనా మంచి రాలేదు. వద్దనా వద్దు, వేరే భయం కొత్తది తీసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేయి ఫ్రెష్గా అని చెప్తే తీసుకున్నాడు. చేస్తూ ఉన్నాడు దాన్ని. అగో అక్కడ నుంచి గడిస్తాడు, ఇక్కడ నుంచి గడిస్తాడు. వేసిండు, బాగానే వచ్చిందని అనుకున్నా ఫస్ట్, కానీ చూస్తే బొక్క వేసి పెట్టిండు. తర్వాత సీనియర్ మోస్ట్ బాగా యాదయ్య బాగా ఉంటాడు, ఆయన తీసుకున్నాడు, చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఎట్లా వస్తుందని. మీకు రాదురా బామ్మడులు, నేను చేసి చూపిస్తా చూడు అని చెప్పి తీసుకున్నాడు. చూద్దాం ఎట్లా చేస్తాడు ఏం కథ. ఈయనైతే సీనియారిటీ బాగానే ఎన్నో చూసిండు. ఆయన ఎన్నో చూసిండంటే మళ్ళీ ఏమో కథ అనుకుంటున్నారు. ఎన్నో వేయండి ఇక. బ్యాచులర్ హాస్టల్స్, రూములు, స్టడీ అక్కడ చదవనికి పోయినప్పుడు ఒంటరి చేసుకొని అలవాటు అయిపోయింది. దోస్తులలో ఎంత ముద్దు వేసిండు, మంచిగా వేసినావు బాగా, సూపర్ వేసినావు, మొత్తం నువ్వే అని చెప్పి ఇడిచిపెట్టినా మీకు అంతా. అన్నీ ఆయననే వేసిండు. సెకండ్ కొంతసేపు అయినాక ఇక మన వల్ల కాదు బామ్మడిది నువ్వే అని చెప్పిండు. ఒక సైడ్ అయితేనే ఉన్నాయి, ఒక సైడ్ ఏం పుడు ఇంకా బాధ బాగానే అయినాయి. మళ్ళీ సరిపోతాయి అంటారా? సరిపోతాయి మస్తు దోస్తుడు ఒకరు వాటేసుకో. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఆహా నాకే ముందు టిడిన్ టిడిన్ టిడిన్. ఇంకా తర్వాత రాదు ఇక. మంచి అనేటోడు ఎవడన్నా తింటాడా? ఒకటి తీసేయి.